అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు పట్టణంలోని శ్రీ శ్రీనివాసాంజనేయ భవానీ శంకర దేవాలయంలో 66వ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు శ్రీ శ్రీనివాస పద్మావతుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తుల నుంచి కళ్యాణ వేడుకలు కొనసాగించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు కళ్యాణ అక్షితలు అందజేశారు. వైదిక క్రతువు నంబి చిన్నస్వామి, రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు మేడి లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది ప్రీత్యర్థం కర్మణః పుణ్యాః వాచన మంత్ర జప తద్ దక్షిణ మనసి ఉత్సాహిన పరిహిత హిరణ్యం తుభ్యమహం సంప్రతతే నమః. వాస్తవస్మక్రియాయాం కళ్యాణవేదికై కంకణే పూజా ద్రవ్యాణి సంభారై సంప్రోక్ష. ఓం మార్కెట్ సముదాయంలో, వ్యాపార సముదాయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర స్వామి వారి దేవాలయంలో 66వ వార్షిక ఉత్సవంలో మనందరం కూడా ఈ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నాం. అందులో భాగంగా స్వామివారికి మొదటగా గణపతి పూజలు, ఆ తర్వాత గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తీసుకోవడానికి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని, ఆ తర్వాత మనం తెచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా స్వామివారి పూజా ద్రవ్యాలన్నీ కూడా శుచిగా శుభ్రతగా ఉండడానికి మంత్రోచ్చారణ చేత పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం. ఇప్పుడు చేసే అంత కార్యక్రమం కూడా స్వామివారికి కళ్యాణ పరుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కౌతుక దేవత ఆరాధన అంటే రక్షాబంధనాన్ని స్వామివారికి చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి 4 ఆశ్రమాలు ఉన్నాయి ప్రతి మనిషికి కూడా. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థం, 4వది సన్యాసం అని చెప్తారు పెద్దలంతా కూడా. బ్రహ్మచర్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విద్యా విషయాలన్నింటినీ కూడా నేర్చుకోవాలట. ఆ తర్వాత గృహస్థాశ్రమ స్వీకారం తీసుకోవాలి. అంటే వివాహాన్ని చేసుకుంటేనే గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించడానికైనా, వ్రతాలు చేయాలన్నా, పూజలు చేసుకోవాలన్నా, యజ్ఞము చేయాలన్నా, దానాలు చేయాలన్నా పక్కన ధర్మపత్ని లేని అది నిరుపయోగంగా ఉండే వారికి. అలాగే గృహస్థాశ్రమ స్వీకారాన్ని స్వీకరించడానికి అనుకూలమైనటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్వామివారికి ఆ కంకణ ధారణను మొదటగా చేస్తున్నప్పుడు అది మానవపరమైన కానీ దేవతాపరమైన కానీ కొన్ని సదాచారాల సాంప్రదాయాల ప్రకారంగా ఆలయాలను బట్టి వారు ప్రతిష్టాపన చేసినప్పుడు పెద్దలంతా కూడా నిర్ణయించడం జరిగింది. కావున ప్రతి వార్షికోత్సవంలో కూడా భగవంతుని లేని వాడు కన్యాదానం అయ్యేంత వరకు కూడా, అంటే జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు కూడా స్వామివారు పడమర దిక్కుకు చూస్తూ ఉంటారు. అమ్మవారంతా కూడా తూర్పు ముఖంగా ఉంటారు. ప్రత్యముఖం ప్రాణ్ముఖం అని అంటారు. ప్రత్యముఖం అంటే పశ్చిమ దిశగా భగవంతుడు ఉంటాడు, ప్రాణ్ముఖంగా తూర్పు ముఖంగా అమ్మవారు ఉంటారు. కాబట్టి కంకణ ధారణ చేసిన తర్వాత ఆ స్వామిని అటు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఆ స్వామి వారికి పాద ప్రక్షాళన చేసి మర్యాదలను అందజేస్తారు. ఇప్పుడు మొదటగా కంకణ ధారణను ధారణ చేస్తున్నారు. అందరం కూడా నమస్కారం చేస్తున్నాం. గోవిందా గోవిందా संशोभिते मंदिरे शिष्टादाद्य पुरंदर प्रभृतयः कुर्यात् सदा मंगलम्.